నేను శ్రీలీల మెడికల్ ఇష్యూ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను అండ్ రీసెంట్ టైంలో ఈ ఎంబీబీఎస్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది పీక్ లో ఉంది. అండ్ మీలో చాలా మంది ఇప్పటికీ చాలా కామెంట్స్, హ్యాష్ ట్యాగ్స్, వీడియోస్ ఇవన్నీ చూసే ఉంటారు. ఈ వీడియోకి రానన్ని క్వశ్చన్ ఉన్న కామెంట్స్ నాకు ఈ వీడియోకి వచ్చాయి. సో ఆ కామెంట్స్ ఏంటి, దానికి నేను ఎలా ఆన్సర్ ఇస్తాను అన్నది పోను చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. రీసెంట్లీ శ్రీలీల తన ఎంబీబీఎస్ డిగ్రీని కంప్లీట్ చేసింది ఫ్రమ్ డివై పటేల్ యూనివర్సిటీ ఇన్ ముంబై అండ్ ప్రౌడ్లీ డాక్టర్ లేబుల్ ని తన నేమ్ కి యాడ్ చేసుకుంది. తన గ్రాడ్యుయేషన్ గౌన్, క్యాప్ ఫోటోస్, వీడియోస్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ నేను ఆల్రెడీ ఈ కాంట్రవర్సీ మీద వీడియో చేసిన విషయం మీలో అందరికీ తెలిసిందే. ఆ వీడియో లింక్ నేను ఐ కార్డ్ లో ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ ఆ వీడియో కింద కొంతమంది తన ఎంబీబీఎస్ డిగ్రీని క్వశ్చన్ చేస్తే మరికొంతమంది శ్రీలీల టాలెంటెడ్ అండ్ తన హార్డ్ వర్క్ కి తను డాక్టర్ అయ్యింది అని డిఫెండ్ చేశారు. అండ్ మరికొంతమంది అయితే చాలా మంది ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అండ్ పొలిటీషియన్ పిల్లలు డాక్టర్ డిగ్రీని తీసుకుంటారు, కానీ మీరు ఓన్లీ శ్రీలీలని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు వీడియోలో అని మెన్షన్ చేశారు. అండ్ ఇంకొంతమంది సాయి పల్లవి కూడా డాక్టరే కదా, దాని గురించి ఎందుకు చెప్పలేదు అని నన్ను క్వశ్చన్ చేశారనమాట. సో మీ కామెంట్స్ కి నేను జస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇవాళ. అకార్డింగ్ టు శ్రీలీల అండ్ తన క్లోజ్ టీమ్, ఈ డిగ్రీ తను ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఫిలిం షూట్ బ్రేక్ మధ్యలో వానిటీ వ్యాన్ లో కష్టపడి చదివితే వచ్చిన డిగ్రీ. అండ్ ఫ్యాన్స్ తనని బ్యూటీ విత్ బ్రెయిన్ అని ప్రేస్ కూడా చేస్తున్నారు. హవెవర్ ఇంకో సైడ్ శ్రీలీల కాన్వకేషన్ వీడియో అండ్ ఫొటోస్ వైరల్ న్యూస్ అండ్ కాంట్రవర్సీ వల్ల మెడికల్ స్టూడెంట్స్ అండ్ నెటిజన్స్ మన మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ రేస్ చేశారు. ఎలా ఒక ఫుల్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ యాక్ట్రెస్ షూటింగ్, ట్రావెలింగ్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, మూవీ ప్రమోషన్, ఈవెంట్స్ ఇన్ని చేస్తూ కూడా వరల్డ్స్ లో టఫెస్ట్ అండ్ మోస్ట్ డిమాండింగ్ డిగ్రీని కంప్లీట్ చేసింది. శ్రీలీల రిపోర్టెడ్లీ 2022లో ఎంబీబీఎస్ జాయిన్ అయింది అట్ డివై పటేల్ మెడికల్ కాలేజ్ ముంబై అండ్ అఫీషియల్ గ్రాడ్యుయేషన్ 2026లో కంప్లీట్ చేసింది. ఇండియన్ అండ్ ఎంబీబీఎస్ స్ట్రక్చర్ చాలా స్ట్రిక్ట్. ఇయర్స్ ఆఫ్ రిగ్రెస్ ట్రైనింగ్, క్లాసెస్, ప్రాక్టీస్ తర్వాతనే కంపల్సరీ 1 year రొటేషనల్ ఇంటర్న్షిప్ చేశాకే మీరు డాక్టర్ డిగ్రీకి ఎలిజిబుల్. తన మెడికల్ కోర్స్, తను చేసిన బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, అటెండెన్స్, తన స్కెడ్యూల్, మూవీస్, మెడిసిన్, సర్జరీ, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, హ్యాండిలింగ్ రియల్ పేషెంట్స్, ఇంటర్న్షిప్, మూవీ రిలీజెస్ ఇవన్నీ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి ఈ వీడియోలో చెప్పట్లేదు. సో చెక్అవుట్ చేయండి ఆ వీడియోని. ఎంబీబీఎస్ డిగ్రీ అనగానే మనకు వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, తను 80% మినిమం అటెండెన్స్ ని ఎలా మేనేజ్ చేసింది ఆర్ ఎలా అటెండ్ అయింది. ఎక్కడ ఎప్పుడు తను 365 days కంపల్సరీ ఇంటర్న్షిప్ ని కంప్లీట్ చేసింది. ఇక్కడ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ హర్. నాకు శ్రీలీలతో ప్రాబ్లం ఏం లేదు. ఇన్ఫాక్ట్ నా ఫస్ట్ వీడియోలో ఐ సెడ్ దట్ తను రీజనల్ మూవీ నుంచి పాన్ ఇండియన్ వరకు పాపులారిటీ తెచ్చుకుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ నీట్ లాంటి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని తను క్రాక్ చేసింది. ఎంత కష్టపడి ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్. నాకు కూడా మెడిసిన్ చదివిన ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత స్ట్రగుల్ అవుతారో నాకు తెలుసు. ఎనీవే, ద యాంగర్ ఆన్ సోషల్ మీడియా ఈస్ నాట్ అబౌట్ హర్ స్టడింగ్, ఇట్స్ అబౌట్ వెదర్ ద సిస్టమ్ అలౌడ్ విఐపి ఫ్లెక్సిబిలిటీ. తను తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి. కొంతమంది ఇండివిజువల్స్ క్లెయిమ్ చేస్తున్నారు దట్ ఈ ప్రైవేట్ కాలేజెస్ మెడికల్ స్టూడెంట్స్ కి ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాయి అని, బికాస్ వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది శ్రీలీల బ్యాచ్ మేట్స్ క్లెయిమ్ చేస్తున్నారు తను రేర్లీ క్లాసెస్ కి అటెండ్ అయ్యింది అని, అండ్ మేబీ తనకి ఎగ్జామ్స్ అండ్ ఇంటర్న్షిప్ రిక్వైర్మెంట్స్ కోసం స్పెషల్ అరేంజ్మెంట్స్ ఇచ్చారు అని. శ్రీలీల ఒక ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. యుఎస్ లో పుట్టి బెంగళూరులో పెరిగి, అండ్ శ్రీలీల మదర్ కూడా డాక్టర్ స్వర్ణలత, ఒక వెల్ నోన్ గైనకాలజిస్ట్. కొన్ని స్పెక్యులేషన్స్ ప్రకారం శ్రీలీల మదర్ ఫైనాన్షియల్ కెపాసిటీ అండ్ మెడికల్ కనెక్షన్స్ వల్ల శ్రీలీలకి ఈ డాక్టర్ డిగ్రీ ఆర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా స్మూత్ గా అయ్యింది అని. మెడికల్ డిగ్రీ ఈజీ డిగ్రీ కాదు, దానికి థియరిటికల్ నాలెడ్జ్ సరిపోదు. ప్రాక్టికల్ అండ్ లైఫ్ పేషెంట్స్ ని డీల్ చేయాలి. అందుకే 1 year ఇంటర్న్షిప్ ని కంప్లీట్ చేయడం మ్యాండేట్. అండ్ ఇఫ్ యూ గైస్ హ్యావ్ నోటీస్, శ్రీలీల తన కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు 1 year కంప్లీట్ బ్రేక్ ఎక్కడా తీసుకోలేదు.
శ్రీలీల టాలెంటెడ్ అండ్ తను కష్టపడి డాక్టరేట్ డిగ్రీ తెచ్చుకుంది అని డిఫెండ్ చేసే వాళ్ళు ప్లీజ్ ఇది జస్టిఫై చేయండి. అండ్ ప్లీజ్ ఇట్స్ అవుట్ ఆఫ్ జెలస్ అని మీరు అనుకోకండి. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఫేమస్ అవుతున్నారు అంటే దానికి రీజన్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ లేకపోతే సెలబ్రిటీస్ ఫేమస్ కారు. సో సెలబ్రిటీస్ కి నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే మనలాంటి వాళ్ళు పబ్లిక్ సేఫ్టీ కోసం వాళ్ళని కాల్ అవుట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ బికాస్ వాళ్ళు మన ఫేవరెట్ అని వాళ్ళని క్వశ్చన్ చేయకుండా ఉండడం అన్ఫేర్. శ్రీలీలని ఎందుకు క్వశ్చన్ చేశాను అని మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫార్మర్ మిస్ వరల్డ్ మనుషి చిల్లర్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తను కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో MBBS డిగ్రీ కోసం జాయిన్ అయ్యింది. అండ్ తను తన డిగ్రీని కంప్లీట్ చేయలేకపోయింది. గవర్నమెంట్ కాలేజెస్ లో అటెండెన్స్ అండ్ ప్రోటోకాల్స్ చాలా స్ట్రిక్ట్ అండ్ మేనేజ్మెంట్ కాంప్రమైజ్ అవ్వరు. అండ్ ఇంత బిజీగా ఉన్న శ్రీలీల మాత్రం ఒక ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీని కంప్లీట్ చేసింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ సాయి పల్లవి, ద డాక్టర్ యాక్ట్రెస్. సాయి పల్లవి మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను. సాయి పల్లవి తన MBBS ని జార్జియాలో కంప్లీట్ చేసింది. అండ్ చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ కంట్రీస్ లైక్ రష్యా, యుక్రెయిన్, జార్జియాని చూస్ చేసుకుంటారు బికాస్ ఇండియాలో మెడికల్ డిగ్రీ కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. అండ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్ FMGE ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ ఆర్ స్క్రీనింగ్ ని క్వాలిఫై ఆర్ పాస్ అవ్వాక ఇండియాలో లీగల్ గా ప్రాక్టీస్ చేయాలి అంటే తర్వాత 1 year ఇంటర్న్షిప్ ని కూడా కంప్లీట్ చేయాలి. ఇక్కడ యాక్చువల్ క్వశ్చన్ ఏంటి అంటే సెలబ్రిటీస్ ఎవరైతే ఫారెన్ కంట్రీస్ లో వాళ్ళ స్టడీస్ ని అండ్ లైసెన్స్ రిక్వైర్మెంట్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ గా అవైలబుల్ ఉండదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంతే. ఇన్ కేస్ మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పడం మర్చిపోకండి. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు శ్రీలీల డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ప్రౌడ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది. అండ్ ఈ కాంట్రవర్సీ వల్ల కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ లైక్ ప్రివిలేజ్, హై బ్యాక్గ్రౌండ్, ఇన్ఫ్లుయెన్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటే డిగ్రీని ప్రైవేట్ కాలేజెస్ మేనేజ్ చేస్తాయా? ఇన్ కేస్ చేస్తే మరి గవర్నమెంట్ కాలేజ్ లో ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ 5 to 6 years ఆఫ్ దేర్ లైఫ్ ని డెడికేట్ చేసి డాక్టర్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదా? అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ ని కమర్షియలైజ్ చేసినట్టు కాదా? అండ్ వాట్ అబౌట్ ఈక్వల్ ఆపర్చునిటీ? ఎలాంటి ప్రివిలేజెస్ లేని ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి ఇలాంటి ఛాన్సెస్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఇస్తారా? ఇక్కడ యాక్చువల్ కన్సర్నింగ్ అండ్ లార్జ్ ఇష్యూ ఏంటి అంటే ఇలాంటి డిగ్రీ తీసుకున్న డాక్టర్స్ ని మనం సొసైటీలో ఎలా నమ్మాలి? ప్రివిలేజెస్ వల్ల పబ్లిక్ లైఫ్ ఇస్ అట్ స్టేక్. ఇంకో కామెంట్ లో వన్ గై సెడ్ ఓన్లీ శ్రీలీల ఎందుకు, పొలిటీషియన్ పిల్లలు కూడా ఇలాంటి ప్రివిలేజెస్ తీసుకొని డిగ్రీస్ తీసుకుంటున్నారు కదా అని. యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. ఆ పాయింట్ నేను డినై చెయ్యట్లేదు. బికాస్ ప్రైవేట్ కాలేజ్ లో చదివే ఆ స్టూడెంట్స్ వచ్చి కాలేజ్ లో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తున్నారు అని క్లెయిమ్ చేస్తున్నారు అంటే మేబీ ఇన్ఫ్లుయెన్స్, రిచ్ అండ్ పొలిటీషియన్ పిల్లలకి డాక్టర్ డిగ్రీ ఈజ్ అ జోక్. అండ్ ఇలాంటి ప్రైవేట్ కాలేజెస్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవాలి. శ్రీలీల కేసు నాకు తెలిసింది కాబట్టి తన క్రెడిబిలిటీని నేను క్వశ్చన్ చేశాను. ఎవరైనా సరే, సెలబ్రిటీ అయినా, కామన్ పీపుల్ అయినా, పొలిటీషియన్ పిల్లలైనా, రిచ్ అయినా, పూర్ అయినా, ఇలాంటి పనులు చేసే యూనివర్సిటీని, ఇలాంటి వాళ్ళని కాల్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సొసైటీలో డాక్టర్ ట్యాగ్ అనేది చాలా బిగ్ డీల్. ఎవరు MBBS కంప్లీట్ చేసినా వాళ్ళని చాలా నాలెడ్జ్ అండ్ క్రెడిబిలిటీ ఉంది అని కామన్ మ్యాన్ నమ్ముతాడు. వాళ్ళ లైఫ్ ని తీసుకెళ్లి ఆ డాక్టర్ చేతిలో పెడతాడు. MBBS డిగ్రీ రిక్వైర్మెంట్స్ ని క్లియర్ గా ఫాలో అవ్వకుండా పవర్ అండ్ స్టేటస్ తో వచ్చే డిగ్రీని తీసుకునే ప్రతి ఒక్కళ్ళు సొసైటీలో డీప్లీ ప్రాబ్లమేటిక్. ఒక ప్రాబ్లమ్ ని మనం అనలైజ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎంత పెద్దదో తెలుస్తుంది. అగైన్ శ్రీలీల అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు. శ్రీలీల డాక్టర్ నిజంగా తన క్రెడిబిలిటీ వల్ల అయితే ఐల్ బి ద ఫస్ట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ కేస్ తను ప్రైవేట్ కాలేజ్ ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ వల్ల వచ్చిన డిగ్రీ తీసుకుంటే ఓకే. ఫర్ నౌ లెట్స్ కన్సిడర్ శ్రీలీల యాక్టింగ్ లో బిజీ ఉంది కాబట్టి తన కెరియర్ యాక్టింగ్ లోనే ఫోకస్ చేస్తుంది అండ్ షీఈస్ నాట్ గోయింగ్ టు బి అ డాక్టర్. ఐ మీన్ ఒక ప్రాక్టీసింగ్ డాక్టర్. ఇన్ కేస్ తన కెరియర్ డిక్లైన్ అయ్యి తను యాక్టింగ్ కెరియర్ ని వదిలేసి డాక్టర్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే దాట్స్ వేర్ ద డిగ్రీ క్రెడిబిలిటీ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇప్పుడు షూటింగ్ టైంలో బ్రేక్ దొరికినప్పుడు తన వ్యానిటీ వ్యాన్ లో కూర్చొని చదువుకుంది, కష్టపడింది అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, కొంతమంది సెలబ్రిటీస్ షూటింగ్ మధ్యలో చదువుకొని డిగ్రీ ఎగ్జామ్స్ డిస్టెన్స్ లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మెడికల్ స్టూడెంట్స్ మల్టీ టాస్కింగ్ చెయ్యరా అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు.
కానీ ఇక్కడ ద డిఫరెన్స్ ఈజ్ మెడికల్ స్టూడెంట్స్ ఎప్పుడైనా మెడిసిన్ ని ప్రైమరీ టార్గెట్ గా పెట్టుకుంటారు అండ్ అదర్ యాక్టివిటీస్ ని సెకండరీలా కన్సిడర్ చేస్తారు. కానీ శ్రీలీల కేస్ ని మనం కన్సిడర్ చేస్తే తను యాక్టింగ్ ని ప్రైమరీ ఫోకస్ లా తీసుకుని ఎంబీబీఎస్ ని క్లియర్ గా సెకండరీలా కన్సిడర్ చేసింది. అండ్ ఇండియాలో చాలా కోర్సెస్ డిస్టెన్స్ లెర్నింగ్ లో చేయొచ్చు, కానీ మెడికల్ కోర్స్ కి డిస్టెన్స్ లెర్నింగ్ అనే ఛాన్స్ ఆర్ ఆప్షన్ లేదు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఇక్కడ శ్రీలీల ఫేమస్, తను ఒక పబ్లిక్ ఫిగర్. అండ్ శ్రీలీలకి జరిగిన కాన్వకేషన్ లో చాలా మంది రిచ్, ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పొలిటీషియన్ పిల్లలు ఉండే ఉంటారు. కానీ శ్రీలీలకి వచ్చినంత అటెన్షన్ మాత్రం మిగిలిన వాళ్ళకి రాలేదు. అగైన్ శ్రీలీల పాపులారిటీ వల్ల తనకి ఇంత అటెన్షన్ వచ్చింది, దాన్ని నేను కాదు అనట్లేదు. ఈ పాయింట్ నేను ఎందుకు మెన్షన్ చేశాను అంటే పాస్ట్ లో శ్రీలీల ఒక అడ్వర్టైజ్మెంట్ చేసింది ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ ఇచ్చే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కోసం. అండ్ శ్రీలీల మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని క్రాక్ చేసింది. ఈ పాయింట్ ని క్యాష్ చేసుకోవడానికి ఆర్గనైజేషన్ ఈ యాడ్ ప్రమోషన్ శ్రీలీలకి ఇచ్చారు. అది ఏ ఇన్స్టిట్యూట్ అని మీకు డౌట్ వస్తే యూట్యూబ్ లో శ్రీలీల యాడ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అట్లా ఏదైనా కొడితే మీకు వచ్చేస్తుంది అండ్ ఈజీగా అవైలబుల్ ఉంది. నేను చెప్పొచ్చు, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ కెన్ సే దేర్ ఆర్ టేక్ దేర్ నేమ్. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ వల్ల ఎంతమందికి మంచి అయిందో నాకు తెలియదు, కానీ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు పెట్టే మెంటల్ ప్రెషర్, ఫుడ్ సేఫ్టీ ఇష్యూస్ వల్ల హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ స్టూడెంట్ కి మెంటల్ గా స్ట్రెస్ ఇలాంటివన్నీ ఇస్తారు అని నెగటివ్ క్లెయిమ్స్ చాలా ఉన్నాయి ఈ ఇన్స్టిట్యూట్ మీద. వెల్, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మంచి స్టూడెంట్స్ రాలేదు అని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ ఇద్దరు పెట్టే ప్రెషర్ వల్ల వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకునే రేంజ్ కూడా వెళ్లారు అని నేను చెప్తున్నాను. అల్లు అర్జున్ కూడా ఆ ఇన్స్టిట్యూట్ కి యాడ్ చేసిండు. సో మీరు వెళ్ళి గూగుల్లో ఎక్కడన్నా చెక్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఐ గెస్ ఎవ్రీబడి ఇన్ తెలుగు స్టేట్స్ ఈ పేరు తెలిసే ఉంటుంది ఆర్ వినే ఉంటారు. అండ్ శ్రీలీల అల్లు అర్జున్ లాంటి వాళ్ళతో అడ్వర్టైజింగ్ చేశారు అంటే అదేం చిన్న ఇన్స్టిట్యూట్ కానే కాదు. శ్రీలీల ఇన్స్టిట్యూట్ లో చదివిందో లేదో తెలీదు, కానీ యాడ్ అయితే చేసింది. దీన్ని చూసి స్టూడెంట్స్ డెఫినెట్ గా ఎంతో కొంతమంది జాయిన్ అవుతారు. సెలబ్రిటీస్ యాడ్ చేశారని చెప్పి జాయిన్ అయ్యే వాళ్ళు లేరు అని డిఫెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది కొంతవరకు ఫ్యాక్ట్, కానీ సిటీ గురించి ఆర్ ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్స్ గురించి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నేను ఒక వీడియో చూసిన, దాంట్లో ఒక ఆయన అండ్ ఇంటర్వ్యూ చేసే ఆవిడ వచ్చి మీరు ఎందుకు తంబాకు తింటున్నారు, అది మిమ్మల్ని చంపేస్తుంది, మంచిది కాదు అంటే ఆయన ఏం చెప్పారు తెలుసా? షారూక్ ఖాన్ ఎప్పటి నుంచో తింటున్నాడు, నా చిన్నప్పటి నుంచి తింటున్నాడు, ఆయనకేం కాలేదు, నాకెట్లయితది అని అన్నాడు. అర్బన్ ఏరియాలో ఉండి మార్కెటింగ్ ట్రిక్స్ ఆర్ సిటీ ఎలా ఉంటుంది అని తెలిసిన వాళ్ళకి ఈజీయే, కానీ సెలబ్రిటీ చెప్పారు అని బ్లైండ్ గా చేసే వాళ్ళు కూడా మన కంట్రీలో కొంతమంది ఉన్నారు. गुटखा खा रहे हो, मर जाओगे तो? शाहरुख खान मरबे नहीं किया तो हम कैसे मर जाएंगे? शाहरुख खान कैसे मरेगा? वो भी गुटखा खाता है था। शाहरुख खान गुटखा खाता है? हाँ। कौन बोला है तुमको? प्रचार में देखे हैं। अच्छा, प्रचार में देखो. అండ్ సెలబ్రిటీస్ చేసే యాడ్స్ వల్ల ఎంతో కొంత సొసైటీలో ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను శ్రీలీలను ఒక్కదాన్నే కాదు, అల్లు అర్జున్ ని కూడా కాల్ అవుట్ చేయాలనుకుంటున్నా. ఆయన వాళ్ళ పిల్లల్ని ఇలాంటి ఇన్స్టిట్యూట్ లో వేస్తారా? ఐ డోంట్ థింక్ సో. ఆయన రేంజ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ స్టడీస్, ఎడ్యుకేషన్ అండ్ ప్రెషర్ లేకుండా వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసేలా ఆయన అట్లీస్ట్ ట్రై చేస్తాడు. అండ్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్. ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆయన వాడుతున్నారు. ఎవరికి తాగతకు తగ్గట్టు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకోవడంలో తప్పే లేదు. కానీ వీళ్ళు ఎండోర్స్ చేసే యాడ్స్ వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వద్దు ఇస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. నీట్ క్లియర్ చేసింది కాబట్టి శ్రీలీల ఒక ఇన్స్టిట్యూట్ కి యాడ్ చేసింది. ఇప్పుడు డాక్టర్ అయ్యింది అంటే తను ఇంకెన్ని యాడ్స్ ఎండోర్స్మెంట్స్ చేయొచ్చు. మీరు చేసే యాడ్ వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి, ఆ బ్రాండ్ కి బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కానీ మీరు చేసే కొన్ని యాడ్స్ వల్ల, అన్ని యాడ్స్ కాదు, అగైన్ కొన్ని యాడ్స్ వల్ల మిడిల్ క్లాస్ చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్స్ లేదా ప్రెషర్ తీసుకోలేని స్టూడెంట్స్ ఆర్ మీరు చేసే యాడ్స్ వల్ల ఏ పర్సన్ కి ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉండకూడదు వాళ్ళ లైఫ్ లో అని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎనీవేస్, వాట్ డూ యూ గైస్ థింక్? కమ్ లెట్స్ డిస్కస్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో లెట్ మీ know your inputs in the comment section. Hope you guys like the video. If you do, please do like, share and consider subscribing. Next video లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు bye bye.